లైవ్ షో ఏపీకి ప్రత్యేక హోదా మీద కేంద్రం చివరికి ఏం చెప్తుందో తెలియదు కానీ పార్లమెంటు నేపథ్యంలో రోజు అది చర్చలోకి వస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు, ముఖ్యంగా వైసీపీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి దాని మీద రోజు నినాదాలు తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు జైట్లీ అదే సమాధానం చెప్తున్నారు. ఇది ప్రత్యేకమైన సమస్య, దీని మీద కేంద్రం కసరత్తు చేస్తోంది, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం ఇస్తామని. మరోవైపు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా హోదా సాధించి తీరుతాం, చివరి వరకు రాజీలేని పోరాటం చేస్తామంటుంటే వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అన్న ఇదే అంశం మీద రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా అంశం మీద ఖచ్చితంగా రాజ్యాంగ పెద్దగా మీరు ఈ విషయాన్ని అమలు చేయించడానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి ఏం జరుగుతుంది అనే విషయం మాట్లాడదాం. మరోవైపు గ్యాంగ్స్టర్ నయీం నిన్న 2007 నుంచి అతను దాదాపు అజ్ఞాతంలో ఉన్నాడు. నిన్న పోలీసుల ఎన్కౌంటర్ లో దుర్మరణం చెందాడు. అతని నేర సామ్రాజ్యం చూసి పోలీసులే విస్తుపోతున్న పరిస్థితి. అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ఇక వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి, ముళ్లపూడి రేణుక గారు, ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, విజయవాడ నుంచి మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జాయిన్ అవుతున్నారు. కృష్ణారావు గారు, పోరాట సాధిస్తానని ఏపీ సీఎం అంటారు. ఈ అంశం రోజు సాగుతూనే ఉంది. జైట్లీ అదే సమాధానం చెప్తారు. అయితే నిన్న ముఖ్యంగా వైసీపీ అధినేత వెళ్లారు, రాష్ట్రపతిని కలిసి రాజ్యాంగ పెద్దగా దీని మీద మీరు ఏదో పరిష్కార మార్గం చూపించాలని. రాష్ట్రపతి ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంట? మొత్తం మీరే చెప్పేశారు కదా, ఏమే పెద్ద ఎంతవరకు అవకాశం ఉంటుంది? కొత్తగా విశ్లేషించడానికి లేదు. ఒకటేనంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి స్పెషల్ ప్యాకేజ్ ఏదో ఒకటి దాన్ని ఏర్పాటు చేస్తున్నాం, దానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అధికారులతో సమావేశాలు జరుపుతున్నారు, అవుతుంది, మేము ప్రకటిస్తాం, తీవ్రమైన కసరత్తులు వ్యవహారం అని చెప్పారు. ఇప్పుడు బడ్జెట్ ఆమోదం అయిపోయింది, మరి ఇంకెక్కడి నుంచి ఇస్తారు, ఏం కసరత్తు, అది ప్యాకేజా, హోదా అనేది ఐ థింక్ హోదా మీద ఆయన ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ఇది ఒక రావణ కాష్టం లాగా నడుస్తూనే ఉంది. ఒకటి ఇవ్వాల్సింది వాళ్ళు, పుచ్చుకోవాల్సింది మనం. దీనికి ఏంటంటే రాజకీయాలు కూడా తోడవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చింది బీజేపీ వాళ్ళు, అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు. సరే, వాళ్ళు అధికారంలోకి రాలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది, వాళ్ళు ప్రధాన దోషిగా వాళ్ళు నిలబడుతున్నారు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు సేఫ్. కానీ ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడానికి ముందర ఒక పెద్ద మీటింగ్ అది పెట్టి ఏమిటి అన్యాయం, ఏమిటి అది, ఆంధ్రజ్యోతిలోనే ఎక్కడో రక్తం మరుగుతోంది, అవి ఇవన్నీ చెప్పిన తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత ఏదో అవుతుంది అనుకుంటే ఏమీ కాలేదు. అక్కడ కూడా మరి లోపల ఏం జరిగింది అనేది మనకి ఎవరికి, వాళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తి లేడు, ప్రధానమంత్రి గారు ఈయన. వచ్చిన తర్వాత చెప్పాను, చాలా సీరియస్గా చెప్పాను, ఇది లాభం లేదు, ఇది మీరు ఇచ్చి తీరాలి, ఇది సెంటిమెంట్ అయిపోయింది, ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ చేసిన తర్వాత మేము ఆశాభావంతో ఉన్నామని. ఇప్పుడు అంతకన్నా ఆయన ఇప్పుడు ఇంకో ఇవాళ ప్రత్యేక హోదా సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నెంబర్ 1 ఇచ్చేయాలి, నెంబర్ 2 ఇచ్చేయాలని ఒక స్టెప్ బై స్టెప్ ఏదైనా చెప్తే ఆ ప్రకారం ఆయన చేయకపోతే అనుకోవడం. ఈ ఉదాహరణకు అందరూ చెప్పేది ఏంటంటే ముందు ఆ మంత్రులిద్దరిని ఉపసంహరించేయాలి, మంత్రులను ఉపసంహరిస్తే ఇంకా మరీ దూరం పెరుగుతుంది. ఇంక తర్వాత ఇప్పుడు దాకా కనీసం గుమ్మంలోకి రానిస్తున్నారు లోపలికి, ఇప్పుడు గుమ్మంలోకి కూడా రానివ్వరు, అపాయింట్మెంట్లు ఉండవు. ఇంకా వీధి మీద పోరాటం చేయాలి, అందరు ప్రతిపక్షాలని కూడగట్టుకుని. అది దానికి ఆయన వెదర్ ఈజ్ ప్రిపేర్డ్ ఆర్ నాట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పడం. ఆయన ఏంటంటే నేను సాధిస్తాను, మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, ఏదో అవుతుంది అనేది. బట్ హోదా సంగతి మాత్రం ఐ థింక్ నేను అనుకోవడం ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, అది అయ్యేటి కాదు. ఎందుకంటే మిగతా 3 రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి, 3-4 రాష్ట్రాలు అడుగుతున్నాయి, ఇది కొంచెం ఇబ్బంది. మీకు దాని మించి వల్లే ఏదో ప్యాకేజ్ ఇస్తామని ఏదో సరే ముందు మనకి ఏదైనా కాంక్రీట్ గా ఏదైనా అనౌన్స్మెంట్ రావాలి కదా. ఇప్పుడు 12వ తారీఖు దాకా సమావేశాలు జరుగుతాయి, 12వ తారీఖుని నిరవధికంగా వాయిదా పడతాయి పార్లమెంటు. ఇంకా తర్వాత ఇప్పుడు ఏంటంటే మొదట తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఇంకా ఎంపీలు ఉన్నారు కాబట్టి వీళ్ళు డైలీ ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు. వీళ్ళేమో వాళ్ళ స్థానాల దగ్గర నుంచి వీళ్ళ ఆందోళన, వీళ్ళేమో కొంచెం పోడియం ముందుకు వీళ్ళకి తెగింపు వ్యవహారం కాబట్టి వీళ్ళకి మొహమాటం లేదు కదా ఎన్డీఏ మీద, వీళ్ళు ఇంత చేసిన తర్వాత వాళ్ళు విరామం ప్రకటించారు, అధికారికంగా ప్రకటించారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలాగ మరి చూస్తా అన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారో చూసిన తర్వాత మళ్ళీ మా ఆందోళన అవి చేసుకుంటాం, ఈలోగా విరమించామని అన్నారు. విరమించిన తర్వాత మళ్ళీ నిన్న కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక మాట, ఇక్కడ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అది కూడా ఆయన కూడా అవును అడుగుతున్నామని, ఆయన మరి ఎందుకు మాట్లాడాడో ఆయన మాట్లాడాడు. అమలాపురం ఎంపీ ఆయన మాట్లాడాడు, ఈ జీఎస్టీ బిల్లు మీద చర్చ వచ్చినప్పుడు ఆయన కూడా మాట వేసాడు, మరి మా సంగతి ఏమిటి, జీఎస్టీ బిల్లు సంగతి మా సంగతి మాకు ఏదో ఎంత ఇవ్వండి అది ఇదని. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం అంటే, రాష్ట్రపతి దగ్గరికి ఎందుకంటే ఈ మొత్తం చట్టం, విభజన చట్టంలో చివరి ఒక సెక్షన్ ఉంది 108 అని. అందులో ఏంటంటే ఇందులో ఎటువంటి లోటుపాట్లు ఏర్పడినా వీటిలన్నింటినీ సరిదిద్దేది భారత రాష్ట్రపతి అని. అంటే భారత రాష్ట్రపతి అంటే ఆయన అంతటా ఆయన ఫైల్ తిప్పించేసి సంతకాలు పెట్టేసి తీసేసి వెళ్ళిపోవని ఉండదు.
ఆయన ఏంటంటే త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే ఆయన వ్యవహరించాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి భిన్నంగా అతీతంగా ఆయన వ్యవహరించే అవకాశాలు రాజ్యాంగం ఎక్కడా లేదు. బట్ ఆ ప్రొవిజన్ అయితే ఇచ్చారు, ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దే అధికారం రాష్ట్రపతికి ఉందని. సో ఈయన వెళ్ళాడు, అది అయింది. ఇప్పుడు ఏంటంటే ఈయన మళ్ళీ బహుశా ఈ 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ దొరికితే ప్రధానమంత్రి మళ్ళీ అరుణ్ జైట్లీలో వాళ్ళ వెళ్ళ చేస్తారు. బట్ అరుణ్ జైట్లీ మౌనంగా ఉన్నాడు. నేను మీరు టీవీలో చూపించిన ప్రకారం ఈయన ఎప్పుడైతే అమలాపురం ఎంపీ అడిగాడో ఇది ఒక్కటి చెప్పండి అంటే తల దించుకుని నవ్వుకుంటూ కూర్చున్నాడు. అంటే దాని మీద ఎటువంటి హామీ ఇవ్వడానికి ప్యాకేజీల వ్యవహారం ఆయన చెప్తున్నాడు. మీ ముఖ్యమంత్రితో మాట్లాడడం అవుతుంది అట్లా ఇట్లా అని. సో మనకు తెలిసి అవ్వదు. ఆ ప్యాకేజీ అయినా వస్తుందో లేదో తెలియదు. పద్మ గారు, ఏం జరుగుతుంది అనిపిస్తుంది? మీరు విజ్ఞప్తి చేశారు రాష్ట్రపతిని రాజ్యాంగ పెద్దగా, మరి ఆయన ఇన్వాల్వ్ కావాలని. సరే, కృష్ణారావు గారు చెప్పినట్టు కేంద్రం పెద్దలు ఒకే మాట చెప్తున్నారు, కొత్తదనం ఏం లేదు. మరి చంద్రబాబు అయితే ఆయన పోరాటం చేస్తున్నాం, రాజ్యాలైన పోరాటం చివరిదాకా అంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రోజు వెల్లోకి వెళ్లి ఆందోళన చేయడం ఎందుకు అనేటటువంటిది నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ హామీ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి ప్రకటన చేసిన దాని మీదే మళ్లీ చర్చిస్తాము, మళ్లీ దాని గురించి సాధ్యాసాధ్యాలను ఇంకా ఆలోచిస్తున్నాము, చర్చిస్తాము, ఇంకా మరొక రకంగా ఏమన్నా పరిష్కారం ఉందా అని ఆలోచిస్తామనే మాటలకు అర్థం లేదు అనేటటువంటి అది ఒక ప్రకటన. ప్రత్యేక హోదా అనేటటువంటి ఒక హామీ, ఒక ప్రకటన, పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ అనేటటువంటి కనుక ఇవాళ రోజు కాదు, మీరు ఆ ప్రకటన ఇచ్చేదాకా నిరసన తెలియజేయాల్సిందే. ఏది రాష్ట్రం అంతా కూడా ఇవాళ ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటుంది అనేటటువంటిది బంద్ సక్సెస్ ద్వారా తెలియజేశారు. అనేక రూపాలుగా ఇప్పటిదాకా తెలియజేశారు. తెలియజేసినప్పుడు నిన్న పార్లమెంట్ లో ములాయం సింగ్ యాదవ్ గారు కూడా లేచి రోజు మీరు స్పీకర్ మీద ఆందోళన వ్యక్తం చేయడం కాదు, ఎంపీలు రోజు ఈ ఆందోళన ఏంటి అనేటటువంటి మాట్లాడడం కాదు, మీరు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని పార్టీల మీటింగ్ ఎందుకు పెట్టడం లేదని అడిగారు. ఇవాళ 13 పార్టీలు రాజ్యసభలో మద్దతు ఇస్తూ మాట్లాడి పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ, ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాట, దాని మీద అసలు ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేయరు? రోజు ఆందోళన జరుగుతూ ఉంటే ఆ సమస్య మీకు ముఖ్యం కాదా? కృష్ణారావు గారు అన్నట్టు అరుణ్ జైట్లీ గారు చిరునవ్వు ఎందుకు చిందిస్తూ కూర్చున్నారు? ఎందుకంటే ఇక్కడ ఆ సమస్యని పరిష్కరించడానికి చంద్రబాబు గారు ఉన్నారు కదా. వాళ్ళు ప్యాకేజ్ అనేటటువంటి దాంతో ఇక్కడ సమాధాన పడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది కనుక ఆయన చిద్విలాసంగా కూర్చుంటున్నాడు. రోజు ఆందోళన జరుగుతుంటే నిజంగా ఇంకొక సిచ్యువేషన్ అయితే ఇది బిజినెస్ కమిటీ మీటింగ్ లో దీనికి సంబంధించినటువంటి అన్ని పార్టీల్లో మాట్లాడి ఉన్నారా స్పీకర్? ఇది ఏంటంటే ఒక ధైర్యం ఏమిటంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సరే మమ్మల్ని ఒక డాల్ లాగా కాపాడేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది అనేటటువంటి ఒక ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో కనపడుతోంది. లేకపోతే ఇంత థ్రెట్ ఉన్న తర్వాత అన్ని పార్టీలు మాట్లాడిన తర్వాత కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టి, నిన్న రాష్ట్రపతి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మేనిఫెస్టోలో పెట్టి, ఆ రోజు ఒక 5 ఏళ్ళు ఇస్తే ప్రత్యేక హోదా సరిపోదు, ఒక పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే 10 ఏళ్లు కావాలని చెప్పి మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి దానికే దిక్కు లేకపోతే రాజ్యాంగం మీద ప్రజలకు నమ్మకం పోతుంది అనేటటువంటిది నిన్న మాట్లాడినటువంటి మాట. ఈ రోజుకి కూడా మేము ఏమంటున్నామంటే ప్రత్యేక హోదా అనేటటువంటిది నిజానికి ఇది సంజీవని కాదని, లేకపోతే అత్తాకోడలని, లేకపోతే ఇంక ఇవాళ వచ్చి కొత్తగా అరిటాకు ముళ్ళని ఇట్లాంటి సామెతల ద్వారా దీన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రత్యేక హోదా అనేటటువంటి ఏపీ అది అసాధ్యము అనేటటువంటి పోరాటం చేస్తాం, చివరిదాకా సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారు. నిన్న కూడా చెప్పారు చంద్రబాబు గారు. ఇప్పుడు రాజీ లేని పోరాటం ఎక్కడ రాజీ పడుతున్నారు కదా. మీ ఎంపీలు ఎందుకు ఇవాళ ఏమి హామీ వచ్చిందని చెప్పి మీరు ఎంపీలు అర్ధాంతరంగా పోరాటాన్ని విరమించుకున్నారు? ఓ పక్కన రాష్ట్రంలో ప్రజలు పోరాడుతున్నారు, మరో పక్కన ప్రతిపక్షాలు పోరాడుతున్నాడు. మీరు నిలబడాలి కదా. నిలబడకుండా మేము పోరాటాన్ని విరమించామని చెప్పడం వల్ల ఒక లూజ్ పరిస్థితి వస్తుంది. కేంద్రం దగ్గర ఒక తప్పించుకునేటటువంటి పరిస్థితిని మనమే క్రియేట్ చేస్తున్నాం. లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు పిలక పట్టుకుంటారు అనేటటువంటి పరిస్థితి కేంద్రానికి ఉండాలి కదా. అది లేకపోతే ఇవాళ చచ్చిపోతుంది ప్రత్యేక హోదా అనేటటువంటి మాట, చచ్చిపోయేటటువంటి పరిస్థితి. ఆయన నవ్వులు నవ్వడానికో లేకపోతే కామ్గా ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడారని చెప్తున్నారు జైట్లీ గారు, అలాగే ఎంపీతో మాట్లాడని చెప్తున్నారు. అంటే ప్యాకేజ్ గురించి ఏమన్నా ఒక స్పష్టమైన హామీ ఏమన్నా ఇచ్చారా? ప్రత్యేక హోదా కాకుండా దానికి గొప్పగా ఇంకా ఏమైనా చేస్తామని? ఇప్పుడు ముందుగా నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాష్ట్రపతిని కలిసిన తర్వాత సాధించింది ఏంటో ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం చూస్తే ఆ ప్రెస్ మీట్ లోని అంశాలు కూడా తలాతోకలేనటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నిన్న కనిపించింది. అందులో మాట్లాడినటువంటి అంశాలు కూడా దేని గురించి మాట్లాడారు నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత అంటే రాష్ట్రపతి దగ్గరికి కలిసే వెళ్లేప్పుడు ఉండేటువంటి ప్రోటోకాల్ గురించి, అక్కడ జరిగినటువంటి అంశాలు నిన్న ఈ రోజు ఒక పేపర్ లో చూసాం. అది కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది బయటకు వచ్చి ప్రెస్ మీట్ లోనేమో మేము ప్రత్యేక హోదా గురించి మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి, అప్పుడు ప్రధాని ఇప్పుడు ప్రధాని ఇచ్చినటువంటి హామీల మీద ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అవసరం అని చెప్పినట్టుగా బయటకు వచ్చి చెప్పారు. కానీ అదే దాంట్లో అదొక్క ఏకైక ఎజెండా దాని మీద మేము కలిసామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అందులోనే ఏం చెప్తున్నారు, మేము పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మీరు వెంటనే సవరించాలి అని చెప్పినట్టుగా. అంటే అసలు ప్రధానమైనటువంటి అంశం నిన్న రాష్ట్రపతిని కలిసిన దాన్ని చూస్తా ఉంటే ఇది పార్టీ ఫిరాయింపుల కోసం చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కంప్లైంట్ చెప్పినట్టుగా
దానికి రాష్ట్రపతి గారు కూడా మీకు అలాంటి ముఖ్యమంత్రి దొరకటం ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అని చెప్పినట్టుగా వచ్చినటువంటి సందర్భాల్ని, అంటే అదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రతినిధి బృందం తప్ప ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే వచ్చి ఫోటో తీసుకొని వస్తారు అని చెప్పి. అంటే ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత లోపల రాష్ట్రపతి గారికి వీరు అన్నటువంటి మాటలు ఎవరు చెప్పారు అంటే ఆ ప్రతినిధి బృందంలో చెప్పినటువంటి మాటలే కదా. అటువంటి సందర్భం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనడానికి ఇది నిదర్శనం. రెండవది, చంద్రబాబు నాయుడు ఆయన ఏపీలో ఒక మాట మాట్లాడతారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు. ఇక్కడేమో ఏం చేయట్లేదంటారు, అక్కడికి వెళ్లి శాలువాలు కప్పి అంతా బానే ఉందంటారు. దాని గురించి ఆయన తీవ్రంగా విమర్శ చేశారు. ఇప్పుడు దాని శాలువాలు అక్కడికి వెళ్లి ఒక మర్యాద పూర్వకంగా మాట్లాడేదాన్ని ఇక్కడ వచ్చి అడిగేదాన్ని కలపటం అంటే మనం మోకాలికి బోడిగుండికి కంపేర్ చేసినట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 సంవత్సరాలుగా మనం అనేక సందర్భాల్లో చూసాము. మొన్న కూడా ఈ 10 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు గాని మా యొక్క పార్టీ ఎంపీలు అక్కడ చేసినటువంటి తీవ్రమైనటువంటి నిరసన తరువాత అరుణ్ జైట్లీ గారు మళ్ళీ కూడా ఆ రోజు గతంలో చెప్పిన దానికి మళ్ళీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లిన తర్వాత కూడా అప్పుడు చెప్పారు మేము తప్పకుండా దీన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, ఆ పార్టీ యొక్క ఎంపీల యొక్క ఆందోళన మేము అర్థం చేసుకున్నాం, ప్రజల యొక్క రిక్వైర్మెంట్ ఏంటో కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని మీకు అత్యంత తక్కువ టైంలో అంటే బహుశా ఈ పార్లమెంట్ సెషన్స్ అయిపోయేలోగానే రావచ్చు ఒక మంచి వార్త, అది లేకపోతే నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లో తప్పకుండా మేము ఆశాభావంతో ఉన్నా వస్తుందని అనుకుంటున్నాం. రెండవది కాబట్టి చర్చ జరుగుతుందేమో, లేకపోతే ఇంత మేము పార్లమెంట్ జరగకపోయినప్పటికీ శీతాకాల సమావేశాలు ఇప్పుడు పార్లమెంట్ జరుగుతున్నప్పుడే ఆందోళన విరమించుకుంటే ఇప్పుడు పార్లమెంట్ వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి, మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టొచ్చు పార్లమెంట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది, ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో చర్చ జరిగే సందర్భంగా ఇదంతా కూడా వచ్చింది. అసలు ఒత్తిడేది మీ వైపు నుంచి, ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒత్తిడేది అసలు ప్రత్యేక హోదాకు సంబంధించి 26 నెలలు గడిచిపోయినాయి ఇప్పటికి. విష్ణు గారు, ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సాధిస్తామని చంద్రబాబు అంటున్నారు, రాజ్యాంగ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, సమస్య పరిష్కారం కోసం సాధన చేస్తున్నాం అని జైట్లీ గారు చెప్తున్నారు. సరే కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభలో పెట్టినటువంటి ప్రైవేటు బిల్లు సందర్భంగా 2 రోజులు చర్చ జరిగింది. అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అడిగినాయి. దానికి సమాధానం చెప్తూ జైట్లీ గారు క్లియర్గా చెప్పారు మన ప్రత్యేక హోదా గురించి సాధ్యపడదు, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మేము దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లు పాస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసి మెజార్టీ ఉంది కాబట్టి అక్కడ దాన్ని చట్టం కింద మార్చాలని చేసేటటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు వారందరూ కూడా వారి వ్యవహార శైలి వారు ఏ విధంగా మాట్లాడారు అన్ని చూసాం. దాన్ని ఫైనల్గా ఆ బిల్లుని మనీ బిల్ అని చెప్పి పక్కకి లోక్సభకు నెట్టేసి దాన్ని అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. సరే 2 రోజులుగా లోక్సభలో వాళ్ళందరూ మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడటం ఎంత ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అనేక రకాలైనటువంటి వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. నిన్న మీరన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో మాట్లాడుతూ హోదా వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పారు. ఆయనేమో విభజన సందర్భంగా హేతుబద్ధత లేదు, అలా జరిగింది ఇలా జరిగింది అని ఆ విభజన అంశాలని పదే పదే గుర్తు చేస్తూ దానికి లబ్ధి చేకూరే విధంగా ఇతర పార్టీల మీద నెట్టేసే విధంగా ఉత్తరాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిత్యం మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ హోదా గురించి పోరాటం చేస్తామని చెప్పి ఏం పోరాటం చేస్తారండి? సుజనా చౌదరి గారు నిన్న ఈరోజు మనం చూసిన పేపర్లో ఒక ఫార్ములా తయారు చేసి ఇచ్చారండి ప్రత్యేక హోదాకి ఆల్టర్నేటివ్ ప్యాకేజీ. కేంద్ర మంత్రి గారేమో కేంద్రంతో చర్చలు జరుపుతూ ప్యాకేజీ కోసం ఒక ఫార్ములా తయారు చేసి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం పోరాడతామని అంటున్నారు. ఎవరు మాటలు నమ్మాలి? ఇది పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. నిన్న లీక్లు ఎవరు ఇప్పిస్తున్నారంటారు? ఇప్పుడు నేను ఎక్కడో చదివాను 10,000 కోట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి నుంచే ఈ లీకులన్నీ వెళ్తున్నాయి, ప్రజలకి మైండ్ ప్రిపేర్ చేయడము ఈ రకంగా జరగబోతుందని చెప్పని ఒక హింట్ ఇవ్వటము చూసాం మనం. అన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా మార్చి ఏ విధంగా ఒక ప్యాకేజీ తయారు చేసి ప్రజల ముందు పెట్టారో. కాబట్టి మొన్నేం చెప్పారు, ఒక 14 అంశాలతో కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాము, దీని మీద సమాధానం చెప్పాలన్నారు. పుష్కర సంబంధించినటువంటి 12 రోజులు కూడా 12 అంశాలని ప్రతిరోజు కూడా చర్చిస్తామన్నారు. అంటే ప్రజల దగ్గరేమో ఒక రకం, కేంద్ర ప్రభుత్వం దగ్గరేమో ఒక రకంగా ఈ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు రెండు కూడా ప్రజల్ని మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా సరే
మీరు ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళండి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రధానమంత్రి గారు మాట్లాడుకోవడం నిన్న ఇప్పటికే సమాధానం చెప్పారు. 11 పార్టీలు అక్కడ మద్దతు ఇస్తేనే ఏం అవట్లేదు, ఇక్కడ నుంచి అఖిలపక్షం వెళ్తే ఏమవుతుందని. 3 పార్టీలు రాజ్యసభలో డిమాండ్ చేసే కదా, ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు తప్ప మొత్తం అన్ని పార్టీలు రాజ్యసభలో అది అఖిల పక్షం కింద లెక్క పెట్టుకోవాలి మనం. వాళ్ళందరూ వీళ్ళు అడుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ వైసీపీ మిగతా పార్టీలన్నీ తీసుకుని వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని కదా వీళ్ళు అడుగుతున్నారు. అనేది వాళ్లే కదా అక్కడ ఉన్నది రాజ్యసభలో. ఇంకా చాలా మంది అడిగారు, మిగతా సంబంధం లేని వాళ్ళు, రాష్ట్రంతో సంబంధం లేని ప్రతి రాజకీయ పార్టీ కూడా అడిగారు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలు కూడా అడిగాయి. వాళ్ళ వైఖరి అయితే తెలుస్తోంది. ఇప్పుడు విష్ణు గారు లేకపోతే ఈవిడు మన వీళ్ళు చెప్పాలి, ఇది ఫలానా చేస్తే ఇలా వస్తుంది గ్యారంటీగా అని. అది ఆ ఫార్ములా అయినా వీళ్ళు చెప్తే ప్రత్యేక హోదా గురించి అప్పుడు మనం చర్చించచ్చు. అంటే ఒత్తిడి చేస్తే వస్తుంది, కేంద్రం నుంచి మంత్రులు వీళ్ళు చేస్తున్నట్టు ప్రెజరైజ్ చేయొచ్చు కదా. క్లారిఫై చేయనివ్వండి దయచేసి. ఇప్పుడు 13 పార్టీలు మద్దతు తెలియజేయడం, పార్టీల వైఖరి తెలియజేయడం అనేటటువంటి ఒక పద్ధతి. ఎందుకు అఖిలపక్షం అనేటటువంటిది అడుగుతున్నాము? ఎందుకంటే మీరు వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నారు, 1-to-1 మాట్లాడుతున్నారు, ఏంతో మాట్లాడుతున్నారు. జైట్లీ గారు ఏం చెప్తున్నారు? నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాను, టచ్ లో ఉన్నాను, కాబట్టి ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటారు. అసలు వాళ్ళిద్దరు ఏం ఒప్పందం చేసుకున్నారు ఎప్పుడు తెలుస్తుంది? అఖిలపక్షం అన్ని పార్టీలు తీసుకెళ్లి అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం వర్సెస్ స్టేట్ అనేటటువంటి జరగాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జైట్లీ అనేటటువంటి కాదు. ఇక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్ గా మాట్లాడతారు, మంత్రులతోటి, ప్రధానమంత్రితోటి, రాష్ట్రపతితోటి మాట్లాడినప్పుడు ఒక రిప్రజెంటేషన్, మనకు ఒక పద్ధతి ఉంది. ఒక కరెస్పాండెన్స్ చేసేప్పుడు గానీ, లేదా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక చర్చలు కానీ వాటిని మనకు ఢిల్లీలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి? మనము స్టేట్ టు స్టేట్ ఒక మనకు కరెస్పాండెన్స్ నడుస్తుంది. అలాగే మొన్న జరిగినటువంటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఆ రోజున రిప్రజెంటేషన్ అఫీషియల్ గా ఇచ్చారు, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు బ్రీఫ్ చేశారు. అలాగే మన పార్లమెంట్ లో జరిగినటువంటి అనేక సందర్భాల్లో మా యొక్క ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్ లో ముఖ్యమంత్రి గారు అంటారు, ప్యాకేజ్ అరుణ్ జైట్లీ గారు అంటారు. ఈ రెండు ఎట్లా సాధ్యపడతాయి? అసలు దేని మీద చేస్తున్నారు? హోదా ఇవ్వడానికి ప్యాకేజ్ ఎంత ఇవ్వాలో దాని మీద. ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది, అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఆ రోజున హౌస్ లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత టెక్నికాలిటీస్ చెప్తున్నారు. అయితే చెప్పేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? మనకి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ, 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ కూడా వస్తే ఇంకా రాష్ట్రాల మధ్య ఇంకా ఈక్వాలిటీ పెరుగుతుంది అనేటువంటిది ఒకటి చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు మనం గమనించవలసింది ప్రధానంగా మనకి ప్రత్యేక హోదా అంటే చాలా వరకు మిస్లీడ్ చేసినటువంటి సందర్భంగా కూడా ఉంది. ఇవాళ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే వచ్చేటువంటి ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ 100% ఎక్సైజ్ డ్యూటీ గానీ, 100% ఇన్కమ్ ట్యాక్స్ గానీ. రెండవది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే అందులో 90% గ్రాంట్ గా వస్తుంది అనేటువంటిది ఉంది. ఈ రెండింటికి సంబంధించి ప్రతి సంవత్సరానికి సంబంధించినప్పుడు ఈ రోజు భాగస్వామ్య పార్టీగా ఏముంది? ఈ రోజు తెలుగుదేశం పార్టీ కన్నా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంటే నిన్న అక్కడికి వెళ్లి అక్కడ ప్రధానమంత్రి ఎవరైతే బీజేపీని ఒక మాట మాట్లాడారా, నిన్న అక్కడికి వెళ్ళి గల్లీలోను ఢిల్లీలోను ఆయన ఒకటే ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఒక సందర్భం. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది, ఇవాళ బాధ్యత ఎన్డీఏ తీసుకోవాలి, న్యాయం చేసే బాధ్యత. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వైసీపీలు చేసే కుట్రలకి లేకపోతే అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమాలకి నేనున్నాను కనుక సరిపోయింది, నా ప్లేస్ లో ఇంకెవరన్నా ఉంటే ఈ పార్టీకి చేతులు ఎత్తేసేవారని నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సార్ ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేశారు, ఎవరు ఉత్తరాలు ఇచ్చారు, ఎవరు దానికి సిద్ధపడ్డారు, కేంద్ర హోంశాఖ అడిగినా కూడా హైదరాబాద్ ఢిల్లీలో ఉండి ఎవరు సమాధానం చెప్పలేదు, ఇవన్నీ కూడా తెలుసు. కానీ కేంద్రంలో ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక పదే పదే ఆ కార్యక్రమాలే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ప్రభుత్వం నుంచి 4 అంశాలు జనాలు వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటంటే రైలు తగలబెట్టడము, లేదా పోలవరం కుడి కాలువ, లేదా రాజధానికి సంబంధించినటువంటి నిధులు, ఇట్లాగా ప్రతి మీటింగ్ లోనూ ఇదే విషయాలు అంశాలు పదే పదే వస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి కుట్ర చేశారు, ఏ విధమైనటువంటి అభివృద్ధిని అడ్డుకున్నారో ఒకసారి చెప్పమనండి. ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ. అంటే
పట్టిసీమకు సంబంధించి 200 కోట్ల రూపాయలు ఇన్ టైంలో పూర్తి కాకపోయినా కూడా ఇవ్వటం అనేది ప్రభుత్వం చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏంటి? సదావర్తి భూములకు సంబంధించి ఏకపక్షంగా ఎవరికి చెప్పకుండా కొట్టేసింది. అది ప్రతిపక్షాలు చేసినటువంటి అంశం ఏంటి? ఇట్లా కాంగ్రెస్ పార్టీని ఇంకో వైఎస్ఆర్ని కూడా టార్గెట్ చేసి, ఎందుకంటే ఈ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ప్రజల్లో ఏదైనా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయేమో, కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ భవిష్యత్తు లేదని ఉంటుందని చెప్పి ముందు నుంచి కూడా ఇదే రకమైన కార్యక్రమం చెప్తారు. మేమెప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలకి ఎక్కడ కూడా అడ్డం చెప్పలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనం పరిశీలించుకుంటే 2.5 సంవత్సరాలు అంశాలనే విఫలమయ్యారు. విష్ణు గారు, ప్రత్యేక హోదా వాళ్ళే విఫలమయ్యారు. మేము విఫలం అవడం కాదు, మేము విమర్శించడం కాదు, మేము అడ్డుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కానీ ఈ రాష్ట్రంలో ఇతర రాజకీయ పక్షాలు కానీ ప్రజల పక్షాల నుండి మాట్లాడుతూ ఉన్నాయి. దాన్ని తట్టుకోలేక బురదల్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను కాకపోతే ఎవరైనా ఉంటే తట్టుకోలేనటువంటి మాట అది సెల్ఫ్ గా మనం చెప్పుకోవడమే తప్ప ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిందించాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాలు నిలబడి మాట్లాడుతూ ఉన్నాయి. విషయాలు పరిశీలించండి, పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవడం అనేటటువంటి మాటకి అర్థం లేదు. మీరు ఏ అభివృద్ధి సాధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే సరే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో లేకపోయినప్పటికీ బయట ఆందోళనను అడ్డుకోవడానికి కానీ ఏం చేసిందని? మీరేమన్నా ప్రత్యేక హోదా తీసుకొస్తుంటే వద్దు ప్రత్యేక హోదా వద్దని మేము ఏమన్నా ఢిల్లీకి వెళ్ళామా? లేకపోతే మీరు రాజధానికి సంబంధించినటువంటిది ప్రకటించినప్పుడు అసెంబ్లీలో మొత్తం కూడా దాన్ని మద్దతు ఇచ్చినటువంటి పార్టీ, అదేవిధంగా ఏ విషయంలో మీకు సహకరించలేదు? మీకు సహకరించకుండా ఉన్నాము అంటే మీ అవినీతికి సంబంధించింది ప్రశ్నించాం అసెంబ్లీలో కానీ బయట కానీ. ఇవాళ రాజధాని పేరుతోటి సింగపూర్ కు సంబంధించినటువంటి డిజైన్ ఏంటి, దీంట్లో అసలు వాడు పెట్టేటటువంటి 300 కోట్ల పెట్టుబడికి మనం ఏంటి 1000 కోట్ల రూపాయల వనరులను ఇవ్వటం ఏంటి అనేటటువంటి ప్రశ్నించాము. లేకపోతే ఇంకొక దానికి సంబంధించినటువంటి సదావర్తి భూములకు సంబంధించింది ప్రశ్నించాము. అదే విధంగా ఈ వెబ్ ల్యాండ్లు ఏంటి, ఈ గొడవ ఏంటి, మొత్తం కూడా రైతులకు ఉన్న పళంగా వాళ్ళ సొంత భూములే పోతున్నాయి, ఏమిటిది ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం రాకపోతే ఎట్లా అని అడిగాం. అంతకు మించి మేము అభివృద్ధిని అడ్డుకున్నది ఏముంది? ఎక్కడ కూడా అభివృద్ధిని, ఈ విషయంలో అభివృద్ధిని అడ్డుకున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి, అసలు అడ్డుకున్నది ఏంటి? అది ఊరికే గాలిలో మాట్లాడి ఆరోపణలు చేయడం వల్ల ఇది విజ్ఞత అనిపించుకోదు. చంద్రబాబు గారు లాంటి సీనియర్ ఢిల్లీలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా నేను చెప్పారు, అపాయింట్మెంట్ ఇస్తే గట్టిగా అడుగుతాము, అపాయింట్మెంట్ ఇస్తే అడుగుతాము, ఇవ్వకపోతే ఏం అడుగుతాం, బయట మాట్లాడతాం. ఏదో మీ పుణ్యమాన్ని మీడియా పూర్వకంగా మాట్లాడాలి అంతే తప్ప ప్రధానమంత్రి గారు ఎందుకు ఇవ్వరండి? ఒక అపోజిషన్ లీడర్ కి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? గతంలో కూడా ఇవ్వలేదు. ఇస్తే ఖచ్చితంగా అడగాలనేటటువంటిదే ఉంది. అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఎందుకు రావట్లేదు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి కిందసారి ప్రయత్నం చేసినా రాలేదు, మరి ఈసారి అడుగుతున్నా ఉంటున్నారు. ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చా? గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రి గారిది కూడా కొంచెం ఇమీడియట్ గా రాలేదు కదా, కొద్ది రోజుల తర్వాత వచ్చింది. తెలుగుదేశం ఎంపీలు అక్కడే ఉంటారు. ఆయన గారిదేమో 9 లో ఉంటారండి, పార్లమెంట్ హౌస్ నెంబర్ 9. ఆ రూమ్ పక్కన వీళ్ళది 5. అంటే ఇటు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎదురుపడతారు, సార్ మా అపాయింట్మెంట్ ఏంటి కథ అని. అది కూడా లేట్ అయింది. నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇవ్వడం లేదు అంటే నాకు ఆయన చెప్పాలి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వట్లేదు అని దానిలో యాంగిల్ ఆయన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మీట్ అయింది జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని కాదు. ఇంకా అయితే ఇంక ముందు అనుకుంటా, ఒక రోజు ముందు ఆయన గుజరాత్ భవన్ లో మీట్ అయింది జగన్మోహన్ రెడ్డిని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. సో ఆయన 2-3 సార్లు కూడా గెలిచారు ఆయన ఈ 2 ఏళ్లలో. తర్వాత ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే మరి వారికి చెప్పాలి. బట్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకి ఏదో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని అయినా వేరే వాళ్ళు ఎవరైనా నచ్చ చెప్పి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఏంటంటే ఆయన వచ్చి కలవడం, మిమ్మల్ని కలవడం, ఆయన పెద్ద క్రిమినల్ అది ఇదని వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నారు కదా. ఆయన మీరు కలవడం వల్ల దానికి సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తప్పుదో పడుతుందనో, లేకపోతే కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందనో ఏదైనా వాళ్ళు చెప్పారేమో, దాన్ని ఆయన విశ్వసించాడేమో. ఇవన్నీ అనుమానాలు తప్ప మనకి అసలు సంగతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రధానమంత్రి. లేకపోతే గతంలో ఆరోపించినట్టు వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అపాయింట్మెంట్ రాకుండా. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ఛాలెంజెస్, అక్కడ ప్రజలకు చేయవలసినటువంటి పనుల మీద ఆయన తలమునకలైపోయి ఉన్నారు. అటువంటి సమయంలో ప్రతిపక్ష నాయకుడికి, ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ విషయంలో అలాంటి చిన్న పనులు లేకపోతే దిగజారుడు పనులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వెనుకనే ఉంటారు.
కాబట్టి ఈవేళ దానికి అది ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ పిఎంఓ అండ్ ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇక్కడ పార్టీ చేస్తున్నటువంటిది. వాళ్ళ పార్టీ ఎంపీలు కూడా అక్కడ ఉన్నారు. నిజంగా కావాలంటే మరి వాళ్ళ ఎంపీలు కూడా అక్కడ ఫాలో అప్ చేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వమో చంద్రబాబు నాయుడు గారో తెలుగుదేశం పార్టీకో మాకు ఎటువంటి సంబంధం లేదు. రెండవది, ఇంతకు ముందు మీరు చెప్పారు, డెఫినెట్ గా ఈ రోజు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గాని వైఎస్ఆర్ పార్టీ గాని ప్రతి అంశంలోనూ వాళ్ళు అడ్డు పడుతున్నారు అనేటువంటిది వాస్తవం. మనం మొట్టమొదటి చూసాము అక్కడ కుర్చీ బల్ల లేనటువంటి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 చెప్పండి. ఇప్పుడు మొట్టమొదట మనకి రాజధాని ఒక రాష్ట్రం విభజించబడినప్పుడు రాజధాని ఎక్కడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక కమిటీని వేసి ఆ కమిటీ 4-5 ప్రాంతాలను పరిశీలించమని ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మనం రాజధానికి మనం ఈ రోజు 33,000 ఎకరాలను మేము భూ సమీకరణ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రాజెక్ట్ చేయలేక ప్రాజెక్టులు ఆగిపోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు రాజధాని కోసం అంత వినూత్నమైనటువంటి రీతిలో చేయటం అదొక రికార్డు. కానీ దానికి కూడా అనునిత్యం అక్కడ కొద్దిమంది రైతుల్ని రెచ్చగొట్టారు, గ్రీన్ ట్రిబ్యునల్ లో కంప్లైంట్స్ వేయించారు, హైకోర్టులో వేయించారు. ఇన్ని రకాల అడ్డుపుల్లలు వేసినా కూడా ప్రజలు రైతులు ఉన్నారు కాబట్టి ముందుకెళ్లాము. రెండవది పట్టిసీమ విషయం. పట్టిసీమలో మొట్టమొదటి నుండి చూస్తున్నాం వీళ్ళు ఎంత వ్యతిరేకించారు అనేటువంటిది. మరి ఈ రోజు విష్ణు గారు కృష్ణా జిల్లాలో ఉన్నారు, వారు చెప్పాలి ఇవాళ పట్టిసీమ రావటం మూలంగా కృష్ణా డెల్టా రైతులు బాగుపడ్డారా లేదా, వాళ్ళకి ఉపయోగం అయిందా లేదా, దీని మూలంగా రేపటి నుంచి ఇవాళ మనకి శ్రీశైలంలో కూడా నీరు మనకి 854 feet కి వచ్చింది అంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా మనకి రాయలసీమకి నీరు వెళ్తుంది కదా. కాబట్టి ఒకటిది. రెండు, భోగాపురం ఎయిర్పోర్ట్ లో చూసాం, మచిలీపట్నం ఎయిర్పోర్ట్ లో చూసాం. ఈ విధంగా ప్రతి విషయంలో అడ్డుపడుతున్నారు. ఎక్కడ వీళ్ళు సహకరించి మనతో వస్తున్నారు. ఇతర రాజకీయ పార్టీల మీద ఎదురుదాడి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 8 నెలల ముందు మొదలు పెట్టాల్సిన పుష్కరాలు 1,600 కోట్ల రూపాయలతో విజయవాడలో నాసిరకంగా జరుగుతున్నాయి. అది కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనా? ఇప్పుడు 24,000 క్యూసెక్లు రావాలి, 80 TMC రావాల్సినటువంటి పట్టిసీమ వాటర్ ఎంత వస్తుందో చూడండి. 200 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందా? కాబట్టి పార్టీలు అడ్డుకున్నాయని చెప్పేటటువంటి కార్యక్రమం కాదు. మీ చేతిలో ఉన్నటువంటి రైతు రుణమాఫీ కానీ, మీ ప్రభుత్వంలో చేతిలో ఉన్నటువంటి డాక్వా మహిళలకి రుణాలు ఇవ్వడంలో కానీ అది కూడా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీనా? కాబట్టి ఇతర రాజకీయ పార్టీలు కాదు, మీ ప్రభుత్వం సరైనటువంటి దిశలో నడవనప్పుడు మాత్రమే ప్రజల పక్షాన ఇతర పార్టీలు మాట్లాడతాయి. దాని మీద ఎదురుదాడి చేస్తారు. ఎందుకు? ఈ రాష్ట్రంలో మేము 2.5 సంవత్సరాలుగా కూడా అనేక ఉద్యమాలు చేశాం తప్ప ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎక్కడ కూడా అడ్డం పడలేదు. రాజధానికి సంబంధించినటువంటి భూములు మీరు తీసుకున్నారు. ఈ రోజు వరకు కూడా అంటే 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్లాట్లు ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమమేనా? పదే 33,000 ఎకరాలు మాకు ఇచ్చారు, మమ్మల్ని చూసి ఇచ్చారని చెప్పేటటువంటి ప్రభుత్వము ఎందుకని ప్లాట్లు ఇవ్వలేకపోయిందో రేణుకు గారు చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ లాజిక్ తో సంబంధం లేదు. మ్యాజిక్ కావాలి, ఓవర్ నైట్ అయిపోవాలి. ఎలా అవుతుంది? మనం ఒక ఇల్లు కడితేనే దానికి ఒక ప్లానింగ్, డిజైనింగ్, పర్మిషన్స్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్టర్ ఎవరు, ఇంజనీర్ ఎవరు, మనం అన్ని చూసుకొని మొదలు పెడతాం. అలాంటిది బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకి వచ్చేప్పటికి ఎందుకు అంత నొప్పి పుడుతుంది? ప్రజా మద్దతు రావట్లేదు. ఇన్ని దీక్షలు పెడుతున్నారా, ఇన్ని గద్దెలు పెడుతున్నారా? ప్రజా మద్దతు ఎవరికుందో తెలుస్తుంది. ఏమి తొందరక్కర్లేదు. 2-3 ఇప్పుడు క్విట్ వైఎస్ఆర్ పార్టీ ఉద్యమం జరుగుతుంది. చూద్దాము ఈ రోజు రాబోయే వాళ్ళు 1, 2, 3 స్థానాల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానండి. ఎన్నికలకు సిద్ధంగా మాట్లాడుతున్నాం. నిన్న ఆయన విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చారు. ఈ సంగతి ఏదో చూడండి పార్టీ పరాయింపు. మరి క్విట్ వైఎస్ఆర్సీపీ ఉద్యమం జరుగుతుందని రేణుక్ గారు అంటున్నారు. నాకు తెలిసి అలాంటి ఉద్యమం ఎక్కడ పత్రికలు ఎక్కడ రాలే. ఒకటేంటంటే వైఎస్ఆర్ పార్టీ ఏమీ గెలవకూడదు, అన్ని పోవాలి, అన్ని సీట్లను మనం ఓడించాలనేది ఏ రాజకీయ పార్టీ అయినా చూస్తుంది. అందుకు సందేహం ఏంది? ఇప్పుడు పోటీ చేశారు కదా మొన్న. మన తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ చేసింది? మిగతా బరిలో ఉన్న మిగతా వాళ్ళందరూ ఓడించాలనే కదా. అలాగే తెలుగుదేశం, అదే వైఎస్ఆర్. ఇది రాజకీయంగా అంతమొందించడానికి ప్రయత్నిస్తారు. బట్ అప్పుడు ఇదంతా కలిసి ప్రజల చేతిలో ఉంది. ఒకే ఎలక్షన్ మనకి జరిగిందంతా ఒక నందిగామ ఒకటి అయింది, తిరుపతి ఒకటి అయింది, ఆలగడ్డ అయింది.
రెండేమో ఒకటి ఏకగ్రీవం అయింది, 2 చోట్ల కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేశారు, అయినా కూడా గెలిచారు. అది కూడా నామమాత్రం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ 2 చోట్ల పోటీ చేయలే. వీళ్ళిద్దరూ బరిలో దిగాల్సింది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ లేనా ఇప్పుడు అక్టోబర్లో పెడతాము అని అంటున్నారు. అది ఇంతవరకు ఎన్నికల సంఘం నుంచి, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఏం రాలా. వస్తే అప్పుడు వైజాగ్, గుంటూరు ఇవన్నీ చాలా ఉన్నాయి, తిరుపతి చాలా మున్సిపాలిటీలు అదొకటి ఉంది. లేదు వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఎస్పీ రెడ్డి గారు ఇంతవరకు రాలా. ఇక్కడ స్పీకర్ గారు పక్షపాతం సరే, ఇప్పుడు లోక్సభ స్పీకర్ గారు ఆవిడ ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలా. 2 ఏళ్లుగా వాళ్ళు పిటిషన్ ఇచ్చారు. అదేనా నంద్యాల ఉప ఎన్నిక వస్తే అప్పుడు అసలు సంగతులు అంటే కొంచెం మనం ఎస్టిమేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇలా ఉంది ఎస్ఎస్ చేయడానికి, ఈ పార్టీకి ఉంది ఆ పార్టీకి లేదు, అలా ఇలా అని. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నేను అప్పుడు గతంలో మాట్లాడినప్పుడు ఎందుకు ఈ నంద్యాల దాంట్లో మీరు కూడా ఎందుకు పట్టుబట్టి వెంటనే ఇచ్చేయడం లేదంటే ఇప్పుడు కొంచెం బాగా నలిగిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత ఉప ఎన్నిక జరిగిన పక్షంలో అప్పుడు ప్రజా వ్యతిరేకత ఎక్కువ వస్తుందో అప్పుడు మేము మా బలాన్ని నిరూపించుకుని మళ్ళీ మా సీటు మేము గెలుచుకునే అవకాశాలు ఉంటాయి, తద్వారా సంకేతం ఇచ్చినట్టు ఉంటుందని వాళ్ళు చెప్పారు. సో అది ఇవి ఏ ఎలక్షన్లైనా ఎన్నికల సంఘం పెట్టాలి, ఈ శాసనసభకు కానీ లోక్సభకు కానీ. దానికి ముందు ఖాళీ అవ్వాలి. ఖాళీ అవ్వాలంటే స్పీకర్ నిర్ణయించాలి. స్పీకర్ నిర్ణయించాలంటే అసలు ముందు అది వీళ్ళు అనర్హత పిటిషన్ వీళ్ళ మీద వేటు వెయ్యాలా లేదా అని అవన్నీ నిర్ణయాలు తీసుకోవాలి. అది ఎలాగో నడుస్తున్నాయి. ఈ ఫిరాయింపుల వ్యవహారం మీద 2 రాష్ట్రాల్లో మనం చాలా మాట్లాడుకున్న తర్వాత వెంకయ్యనాయుడు కూడా ఒక కామెంట్ చేశారు. ఆయన చట్టం సవరణ వస్తే బాగుంటుంది ఇమీడియట్ గా అసలు పార్లమెంట్ సెషన్ లో దానికి చర్చ వస్తుందేమో అని కూడా వెంకయ్యనాయుడు గారు కూడా అంత పెద్ద మహానుభావుడు అలా మాట్లాడినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో ఏం జరిగింది, ఉత్తరాఖండ్ లో ఏం జరిగింది, మన కంతేటి సత్యనారాయణ రాజుని ఏం చేశారు, ఆయన ఎక్కడ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి కండువా కప్పి బీజేపీలో ఇవాళ ఎమ్మెల్సీ అని అనలేదా? అమిత్ షా గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ. ఇప్పుడు నీతులు చెప్పేప్పుడు ముందు మనం ఏం చేసాము, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక శుద్ధపోస, ఇది అసలు ఇలాంటి ప్రలోభాలు పెట్టదు అని అనుకుంటే ఓకే, అలాంటిది ఏం లేదుగా. వాళ్ళు కూడా ఇదే తానులో వ్యవహారం అయింది ఒకటి. నెంబర్ 2 వాళ్ళ సవరణ చెయ్యాలి. ఆ సవరణ దాని మీద ఇంతవరకు పార్లమెంట్ చర్చించలే. పార్లమెంట్ సెషన్ లో ఏడాదిన్నర అయింది మొత్తం. మనకి వీళ్ళు లా కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసి దాని మీద చర్చ చేపట్టుండొచ్చు కూడా విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఆయనే వ్యాఖ్యానించారు కూడా. కేంద్ర మంత్రులకు కూడా ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఇంత ముందు ఢిల్లీలో పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికి విజ్ఞప్తి చేశారు. పైగా రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఇందాక కూడా అన్నారు రాష్ట్రపతికి అదే విషయం మీద కంప్లైంట్. ఇది డెమోక్రసీకి సంబంధించినటువంటి విషయం, ఇదేమీ సొంత వ్యవహారం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వ్యవహారం కాదు. ఫిరాయింపుల విషయం అనేటటువంటి ఈ రోజున దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అన్ని పార్టీలు కూడా బాధితులు ఉన్నారు. ఇచ్చింది కనుక బాధితులు కూడా అన్ని పార్టీలు ఉన్నాయి. ఉన్నప్పుడు దీనిపైన రాష్ట్రపతికి ఇవ్వడం అనేటటువంటిది సమంజసమైనటువంటి విషయం. అదేవిధంగా రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాం. దీని మీద ఒక పోరాటం చేయదలుచుకున్నాం, మేము దేశవ్యాప్త పోరాటం చేయదలుచుకున్నాం. ఖచ్చితంగా సవరణలు తీసుకురావాలి. స్పీకర్కు ఉన్నటువంటి అధికారాల మీద ఇది ఒక కత్తెర అనేటటువంటిది ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అనేటటువంటి బతకగలదు. విష్ణు గారు సార్ ఇప్పుడు ఈ రోజు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనటువంటి రోజు భారతదేశంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం అన్నమాట. గాంధీ గారు ఇతర స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఈ రోజున అందులో పాల్గొన్నట్టు వారందరికీ కూడా జోహార్లు అర్పిస్తాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది, క్విట్ టీడీపీ క్విట్ బీజేపీ అని చెప్పి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాజకీయ ఈ రోజు మా కార్యక్రమం కూడా రోడ్డు మీదకి వచ్చి గాంధీ గారికి సంబంధించిన విగ్రహాల దగ్గర ప్రత్యేక హోదా సాధించుకోవడంలో భాగంగా మేము అక్కడ ఉద్యమం చేయబోతున్నాం. కాబట్టి ఎందుకండి క్విట్ ఇండియా స్ఫూర్తి ఉన్నాయా అసలు మహాత్మా గాంధీ విగ్రహాలు స్ఫూర్తితోనే మనం ప్రత్యేక హోదా సాధించుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు రోడ్డు మీద రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఈ సందర్భంగా క్విట్ ఇండియా స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఒక మాట, రాష్ట్రం ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, సుజనా చౌదరి గారు ఒక మాట, వెంకయ్యనాయుడు గారు నిన్న గన్నవరం వచ్చి ప్రత్యేక హోదాని సంజీవిని అని చెప్పి ఈ రకంగా ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క అభిప్రాయాలని కూడా నీరు గార్చే అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఈ రోజు ఒక ఉద్యమ బాటను చేపట్టబోతున్నాం. రైట్ రేణి గారు, ఉద్యమం ఒకటి కాదు 2-3 ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ రోజు భారతదేశం మాత్రం ఈ రోజు క్విట్ ఇండియా ఈ రోజు 75 years దీని సందర్భంగా దానికి పునరంకితం అవుతుంది. ఆ యొక్క స్ఫూర్తికి ఈ భారతదేశంలో మొత్తం క్విట్ కరప్షన్ ఉద్యమంకి తప్పకుండా అవసరం ఉంది. అటువంటి ఉద్యమం రావాలని మాత్రం కోరుకుంటున్నాము. రెండవది వచ్చేప్పటికి పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ కూడా చట్టంలో అమెండ్మెంట్స్ కి తప్పకుండా ఆహ్వానిస్తుంది. మేము
కూడా ఆ యొక్క మీరు కూడా చర్చలో బాధితులే పాల్గొంటాము, కదా మేము కూడా బాధితులమే. ఇదేదో మొట్టమొదటిసారి కాదు, దీనికి ఆది ఎక్కడ నుంచి మొదలైందనేది చూస్తే అదొక మనం అనేక సార్లు చర్చించాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి చర్చించవచ్చు. మొత్తం కేంద్రంలో రాష్ట్రంలో దీనికి ఎవరు దీని బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఎక్కడి నుంచి మొదలైంది, ఏ పార్టీ వాళ్ళు మొదలు పెట్టారు, ఆ టైంలో జరిగింది అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా తప్పకుండా అమెండ్మెంట్స్ తేవడానికి తెలుగుదేశం పార్టీ బిల్లు వచ్చినా చర్చ వచ్చినా పాల్గొంటుంది, మేము కూడా మద్దతు ఇస్తాం. ప్రతిపక్షాలు ఉద్యమాలు కొంచెం సీరియస్ గా చేస్తున్నాయి, క్విట్ బీజేపీ క్విట్ టీడీపీ అని. సాధారణంగానే వాళ్ళకు కూడా ఎక్కువ సానుభూతి ఉండే అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అటువంటి అవకాశం ఇవ్వదు ప్రజలకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వం అది డెలివరీ చేస్తుంది. కాబట్టి అటువంటి సందర్భంలో దానికి అవసరమేముంది? ప్రజలు క్విట్ టీడీపీ అని ఎందుకు అనుకుంటారు? అదే అనుకుని ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి క్లిష్టమైనటువంటి ఒక చారిత్రక నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నారు? మనందరం కూడా చూసాము, చరిత్ర అది, మనం చూస్తున్నటువంటి అంశాలు అవి. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా అదృష్టంగా, నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంజీవనిగా, అది ఒక తరగని సంపదగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. 9 ఏళ్లు క్విట్ అన్నారు, అది కూడా ఎందుకు ఎన్నుకున్నారంటే 9 ఏళ్లు ఎందుకు ఉండొద్దు అనుకున్నారు, ఎందుకు ఉండొద్దు అనుకున్నారో మళ్ళీ కూడా అందుకే అనుకుంటారు. ఎందుకు అనుకున్నారు? ఆ రోజు మీరు అరచేతిలో స్వర్గం చూపిస్తే, రుణమాఫీ చేస్తే, లేకపోతే ఢిల్లీని తలపించే నగరాన్ని నిర్మిస్తామంటే, లేకపోతే ఇంకా ఇవాళ మొత్తం కూడా ప్రత్యేక హోదా సాధిస్తామంటే, ఇవన్నీ కూడా మోసపోయారు. కాబట్టి 9 ఏళ్లు క్విట్ చేసిన వాళ్ళు ఇంకోసారి క్విట్ చేయరనేటువంటి వైఎస్ఆర్ పార్టీని మాత్రం క్విట్ చేస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లోనే ఉండకూడదు, మీ కోరికలు చూసుకుంటే చాంతాడంత ఉంటాయి, అసలు మొత్తం కూడా ఇక్కడ ఉండకూడదు, క్విట్టే మొత్తం మనుషులే క్విట్. అది వీళ్ళ పాలసీ. మన యొక్క అవగాహన ఎలా ఉందంటే, గతంలో ఉన్నటువంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ నేపథ్యం అప్పుడు ఎలా జరిగింది, 2004 ఎన్నికల నేపథ్యం ఏంటి, 2009 ఎన్నికల నేపథ్యం ఏంటి, 2014 ఎన్నికల నేపథ్యం ఏంటి చూసుకోవాలి. మనం ఏది గతంలో జరిగినటువంటి దానికంటే అంతకుముందు 17 సంవత్సరాలు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనమే. అది పార్టీ దౌర్భాగ్యం, మా పార్టీ దౌర్భాగ్యం. మా పార్టీ పరిస్థితుల గురించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో లేము. చంద్రబాబు నాయుడు గారిని పొగిడేటటువంటి పరిస్థితి వస్తే మేము మాట్లాడమా? ఎన్టీ రామారావు గారు అనేటువంటి ఐకాన్, ఈ రాష్ట్రానికి ఐకాన్. వారేదో ఇప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ గారిని ఏదో అనుకుంటే మనం బంగారాన్ని ముట్టుకున్నా మేము మసి ఏమి పోదు, అది అలాగే ఉంటుంది. ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది. అలనాటి ప్రముఖ సినీ నటి జ్యోతిలక్ష్మి ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వాళ్ళ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో చివరి రోజులు గడిపిన ఆమె సొంతింట్లోనే తుది శ్వాస విడిచారు. దక్షిణాదితో పాటు హిందీలోనూ మొత్తం 300కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. ఇది ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్. ఇది వాటి లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. థ్యాంక్ యూ విష్ణు గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. కీప్ వాచింగ్ ఎన్టీవీ.